షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పడేయండి, బయట పడేయండి. ఏమిటి అంతా సామాన్లన్నీ బయట పడేస్తున్నారు ఏమిటి? బాబు తీసుకెళ్ళండి. మేనేజర్ గారు ఏంటండి? మేనేజర్ గారు ఏంటి దౌర్జన్యం? ఏమి చేస్తారు మీరు? ఖాళీ చేస్తున్నామమ్మా, ఇంటికి తాళం వేయాలి. ముందు బయటికి వెళ్ళండి. ముగ్గురు ఆడవాళ్ళు ఇంట్లోకి వచ్చి మీరు ఇలా చేస్తే మర్యాద ఉంటుందండి? అసలు మీకు మర్యాద లేదండి. బ్యాంకు అప్పు కట్టకుండా ఉంటే ఇంటిని జప్తు చేస్తారని మీకు తెలుసు. దీని అప్పు నేను కడతాను, దయచేసి మమ్మల్ని ఇంట్లోనే ఉండనివ్వండి. మీ హార్ట్ ఫ్రెండ్ ఈ ఇంటి గడప తొక్కే రోజు ఎంతో దూరం లేదండి. అమ్మా ఒకసారి అటు చూడు. చిన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూసేలా చేశావు. ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావో రావో అన్న అనుమానంతో వచ్చిన భయాన్ని తొలగించడానికి నువ్వే రావాలి. చిన్నప్పుడు నాకు ధైర్యం చెప్పి ఇప్పటిదాకా నీ కోసం ఎదురు చూసేలా చేశావు. ఇప్పుడు మాత్రం నువ్వు వస్తావో రావో అన్న అనుమానంతో వచ్చిన భయాన్ని తొలగించడానికి నువ్వే రావాలి. లెటర్లో రాసినప్పుడు కానీ ఇంకెప్పుడు మాట్లాడకపోవచ్చని, కలవకపోవచ్చని చెప్పింది. ఇదే హార్ట్ ఫ్రెండ్ ఏమైనా చేసి ఉంటుందేమో. ఏం చేశావు? నా హార్ట్ ఫ్రెండ్ ఏం చేశావు? జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరి. ఆనంద్ గారు వస్తున్నారు. వీడేంటే గొర్రెల కాపర్లాగా వస్తున్నాడు? బామ్మగారు, అలైకి గారు, ఏంటండి ఈ కంగారు? నువ్వేంటి బాబు ఇలా వచ్చావు? పడుకునుంటే ఫోన్ చేశారు, చలిగా ఉందని బ్లాంకెట్ కప్పుకొని వచ్చేసాను. పాపం పడుకున్నారంటే నానమ్మా. అబ్బా నువ్వు ఆగవే. 9ంటికి నిద్రేటయ్యా? అయినా సిటీలో పుట్టి పెరిగినోడివి కదా. ఆరోగ్యంగా ఉండాలన్నా, కంటి నిండా నిద్రపోవాలన్నా 9ంటికే మంచం ఎక్కడం నాకు అలవాటు. అవునా? రేపు పెళ్ళయ్యాక శోభన ముహూర్తం 11ంటికి పెడితే అప్పుడు ఏం చేస్తావో? పర్వాలేదండి, మంచి ప్రశ్న సంధించారు. మీరన్నట్టు 11ంటికి ముహూర్తం పెడితే ఆ రోజు 7ంటికి పడుకుని 10:30 గంటలకు ఒకసారి లేస్తాను. అప్పుడు ఖడ్గం పుచ్చుకొని యుద్ధానికి బయలుదేరదామనే.
ఖడ్గమా దీనికి ఆ? నా వంతులేండి. మా నాన్నమ్మ ఏదో చెప్పాలనుకుంటుంది, అసలు విషయం చెప్పదు. చెప్పక చేస్తానా? చూడు ఆనందబాబు, అదెవత్తో మా లేఖ్యకు ఫోన్ చేసి ఇంటి బయట ఉండకపోతే ఆనందని ఏదో ఒకటి చేస్తానని బెదిరిస్తోంది. బెదిరిస్తే మాత్రం భయపడతారా? నేను భయపడతాను సార్. ఉమ్, మీకేం కావద్దన్నదే నా తాపత్రయం. దానికి ఇప్పుడే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తాను. జాగ్రత్త బాబు, దానికి మళ్ళీ కోపం వచ్చి ఏమైనా చేసేయగలదు. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి. రింగ్ అవుతుందా సార్? ఎస్ ఎస్. ఆ, ఏరా తిప్పడా, నీ అలేకేని ఆదుకోవడానికి వచ్చావా? అవును, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే నా మీద అటాక్ చెయ్యి, అంతేగాని అమాయకురాల మీద ఏంటి నీ దౌర్జన్యం? ఏరా, అలేకేకి నువ్వంటే అంత ప్రేమనా? నిన్నేదో చేస్తానని తెగ కంగారు పడిపోతుంది. ఇప్పుడు అది మీ ఇంటికే వచ్చిందని ఛాన్స్ తీసుకొని ముద్దు గిద్దు అని రొమాంటిక్ వేషాలు వేసావనుకో, మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏయ్, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు. నువ్వేం చేయాలనుకున్నావో చేసుకోపో. ఐ డోంట్ కేర్. జీవితాంతం మీ ఇద్దరు కలిసే ఉండాలి. ఎందుకంటే మీరు వెతుకుతున్న హార్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఈ వసుంధరి. నీకు ఇంటికి ఏ సంబంధం లేదు. ఈ ఇంటి బయట లాన్ లో ఉన్న గడ్డి పరుక్కున్న విలువ కూడా నీకు లేదు. వెళ్ళిపో. ఈ ఇంటి కోడలిగా నీకు విలువ గౌరవం ఉంటాయి. ఎవరు అవునన్నా కాదన్నా ఈ సూర్యదేవర వంశపు 5వ తరం కోడలిగా నీకు పట్టాభిషేకం చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడితో ఉంటే నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు ఇంటి బయట? ఈ అమ్మాయిది ఏది మంచి అమ్మాయి, ఆ అబ్బాయి వచ్చి ఈ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పి పడేసి పడుకున్నాడు. కాగితాలు రాసిస్తే నీకు సిగ్గు ఉండాలి. ఒకడు పడుకున్న దాన్ని నువ్వు ఎలా ఇంటికి తెచ్చుకుంటావు? మేము వద్దా ఆమె తప్పు చేయలేదని నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఊరికి ఏదో ఒకటి మాట్లాడమంటే లేస్తాను. నీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు అమ్మాయిని వదిలించుకోవడానికి ఏదో ఒకటి కనుక నిందేస్తే నేను మీరు పెట్టే టార్చర్లు కరెక్ట్ గా ఎదురుగా కనిపిస్తుంది అమ్మాయి రూపంలో. నువ్వేమో ఉద్యోగం చేయమంటావు, మా ఇంట వంట లేదని మీ అమ్మ అంటారు. మీ అమ్మకి నీకేమన్నా ఫుట్బాల్ ఆడుకోవడానికి బాలా ఆమె? కేసు పెట్టి లోపల ఇచ్చి తన్నిచ్చి ఉండాలి నిన్ను. చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హారాస్మెంట్ చేస్తున్నావని. చిన్న అమ్మాయిని ఏం చేసుకోలేదు. నీ వయసుకి అమ్మాయి ఏంటి? కూతురు వయసు. నీ మొహం సంబంధం పెట్టుకుందండి వాళ్ళ నాన్న ఫ్రెండ్ తో.
వేరే ఆడవాళ్ళ గురించి అంటూ ఉంటారు, మీరు వింటూ ఉంటారు. ఆడవాళ్ళ గురించి తప్పుడుగా మాట్లాడటం ముందు మార్కు. తప్పుగా మేము నీకు ఇష్టం లేకపోతే డైవర్స్ ఇచ్చే, అంతేగాని తప్పుగా మాట్లాడమంటే యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.